కేటీఆర్ కు మతి భ్రమించింది. ఎందుకంటే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా 10 సంవత్సరాల కాలం పాటు ఉండి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏం చేసినా అందరు తెలుసు. కుకటిపల్లిలో 100 ఎకరాలు జోన్ కన్వర్షన్ చేసి ఏకంగా ఆనాడు కంపెనీలకు ప్రయాణకరంగా తనకు ప్రయాణం జరిగే విధంగా చేసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదుద్దేశంతో ఇండస్ట్రియల్ పాలసీని హైదరాబాద్లో తీసుకొచ్చి హైదరాబాద్లో ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి పైరవుల తావు లేకుండా ఒకే సింగిల్ విండో విధానంతో 7 రోజులు అప్లై చేసుకునే అవకాశం అందరూ కల్పించి 80 ఫీట్ల రోడ్డు ఉంటే 30%, 100 ఫీట్ల రోడ్డు ఉంటే 50%, అది కూడా 90 రోజులలో 2 ఇన్స్టాల్మెంట్లో చెల్లించే విధంగా ఏ ఒక్క రాజకీయ ప్రభావానికి లోను కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఏదైతే జీవో నెంబర్ 19 కావచ్చు, 20 కావచ్చు, 21 తీసుకొచ్చిన తర్వాత 2013లో సుప్రీంకోర్టు డైరెక్షన్లో జీవో నెంబర్ 20ని ఆనాడు కిరణ్ కుమార్ గారు తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కాలుష్య రహితమైన పరిశ్రమలు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఆనాడు ప్రారంభమైన ప్రక్రియ ఇప్పటివరకు నిరుపయోగంలో భూములను ఉపయోగంలోకి తీసుకురావాలి, ప్రజలకు రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులో ఉంచే విధంగా పేద వర్గాల కోసం ప్రయాణకరంగా ఉంటాయని చెప్పి భావించి ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం, దానిలో ఏదో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం, ప్రైవేట్ వ్యక్తుల భూములకు ఇండస్ట్రియల్ జోన్ల భూములను ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రం చేస్తూ ఉంది. మీ ప్రభుత్వ ఆయనలో లీజ్ భూములను కూడా రెగ్యులరైజ్ చేసింది మీరు అవినీతి పాల్పడే మీరు జోన్ కన్వర్షన్ పేరు మీద వేల కోట్ల రూపాయలు దోసుకున్నది మీరు. మీలాగా మేము అర్ధరాత్రో చీకట్లో కూర్చొని ఎక్కడ జోన్ కన్వర్షన్ చేస్తలేదు. ఓపెన్గా బహిరంగ మార్కెట్లో ఓపెన్గా అదేవిధంగా జీవో ఇచ్చి జీవో ప్రకారం మాత్రం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంటే చూసి ఓరలేక రేవంత్ రెడ్డి గారు బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు తప్ప కేటీఆర్ గారికి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేదు. ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ రెబల్ వర్గాలు 2 మధ్య మాత్రమే పోటీ జరుగుతుందని చెప్పేసి గ్రామాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఊసు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. పేపర్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది, యూట్యూబ్లో ఉన్నది, సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి కేటీఆర్ గారు కవ్వింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు. ఇక్కడ మొదటి ప్లేస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలవబోతూ ఉంది. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా స్పష్టంగా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే మంచి నేపథ్యం ఉందో అట్లాంటి వ్యక్తులు ఎన్నుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దానిలో భాగంగా మంచి నాయకులు ఎన్నుకున్నట్లయితే మీ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. కాబట్టి మంచి నాయకులు ఎన్నుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఆయనలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి సర్పంచ్ ఎలక్షన్లో ఏ విధంగా గలాడ క్రియేట్ చేసిరో తెలంగాణ సమాజం చూసి, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పేసి అపవాదం నెట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, బిల్లులు పాస్ చేసినాం, రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, ఢిల్లీలో ధర్నా చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రక్రియలో ఎక్కడ చిన్న పొరపాటు చేయలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ తక్కువ చేసింది వాళ్ళు, మేము కాదు. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ రెక్టిఫై చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు నష్టమయ్యే పనులు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి 2 సంవత్సరాల కాలం పాటు ఎలక్షన్ పెట్టలే. హైకోర్టు చెప్పింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టినాం. అది కూడా హైకోర్టులో కూడా 2 సార్లు వాయిదా తీసుకున్నాం. నవంబర్లోపు ఎలక్షన్ పెడతా అని చెప్పి మాట ఇచ్చినాం. కాబట్టి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెడతా ఉంది తప్ప ఏదో బీసీలకు రిజర్వేషన్ తక్కువ చేసే ఉద్దేశం లేదు. పార్టీ పరంగా ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 42% నుంచి 60% కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తా ఉంది. ఇక దీక్ష దివాస్ కాదు, మీరు చేయవలసింది దివాలా దీక్ష. ఎందుకంటే 16 సంవత్సరాల పాటు షర్మిల అనే ఒక నాయకురాలు విదేశాల్లో దీక్ష చేస్తే ఆమెకు ఏమి కాలే. మీరు సెలైన్ లెక్కించుకొని దీక్ష చేశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మీకున్నది 2 ఎంపీలే, అందులో విజయశాంత్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు ఏనాడు పార్లమెంట్ పోయి పోరాటం చేసిన పరిస్థితి లేదు. ఆయనను చూసి తెలంగాణ ఎక్కడ వచ్చింది? ఆయన దొంగ దీక్షల పేరు మీద ఆనాడు కాలయాపన చేసి తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు ప్రయత్నంలో కేసీఆర్ గారు విఫలమైంది. కాబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,20,000 కోట్ల రూపాయల
చెల్లింపు బిల్లులు చెల్లించకుండా పోయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ దివాలా తీపించింది కేసీఆర్ గారు. దివాలా దిశ అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న ఆ లక్ష్యాలు నెరవేరలేదు. అదేకాక తెలంగాణ రాష్ట్రం అప్లపాలైంది కాబట్టి అప్లపాలైన తెలంగాణ పునరుద్ధరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మీరు దీక్ష దివాస్గా చేయాల్సింది దివాలా దీక్ష. కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉన్నాం. 417 హామీలు ఇస్తే ఇప్పటివరకు 200 హామీలు నెరవేర్చినాం. మీరు చూస్తూ ఉన్న విజన్ 2047తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యుత్ శాఖలో కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, నిరుద్యోగ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీని ప్రత్యేకంగా నిర్మించే ప్రయత్నంలో హైదరాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం, తెలంగాణ అగ్రగామిగా తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మేము చర్చకు ప్రతిపక్ష నాయకుడు వస్తే అసెంబ్లీలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు దొంగ హామీలతో 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నారో 2 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో తెలంగాణ ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు కేసీఆర్ అసెంబ్లీ కాకుండా 2 గంటల పాటు మాత్రమే వచ్చి దాదాపు 53 లక్షల జీతం తీసుకొని పోయి ప్రజా సమస్యలు పడుచుకోకుండా ఫాములు రెస్ట్ తీసుకుంటుంటూ కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ సమాజమే ఆలోచిస్తూ ఉన్నారు, ఇట్లాంటి అసమర్థ ముఖ్యమంత్రి మనం 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఎన్నుకుంది ఇందుకోసమే అని చెప్పేసి తెలంగాణ సమాజమే చర్చించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకొచ్చే ప్రయత్నంలో రోజుకు 18 గంటల పాటు మా ముఖ్యమంత్రి గారు మంత్రులు కష్టపడతా ఉన్నారు. కవిత చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, యూట్యూబ్ ఛానళ్ళు కేటీఆర్ గారు చూస్తారు, శాటిలైట్ ఛానళ్ళు హరీష్ రావు గారు చూస్తారు. అదే కాకుండా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి చేసింది హరీష్ రావు గారని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ గారు చేశారు, ఇసుక మాఫియాకు సంతోష్ పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు అదేవిధంగా సంతోష్ రావు గారు చేసిన చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. ఆనాడు సోషల్ జస్టిస్ కొరబడ్డది, బీసీలకు అన్యాయం చేసినని చెప్పి మాట్లాడింది, ఉద్యమకాలకు అన్యాయం చేసిందని చెప్పి చాలా స్పష్టంగా తనే మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి సబ్బండ వర్గాలను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సోయానా కూతురు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చెల్లెలు, ఆమె ఎమ్మెల్సీగా ఎంపీగా తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ నడిపినటువంటి నాయకురాలే మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజానికి ఆ ప్రశ్నల సమాజ పరిస్థితిలో కేటీఆర్ గారు కొట్టుమీటాడుతూ ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.